హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి రైల్స్ కోచ్లు తయారు చేసే సంస్థలో అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఈ సంస్థ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో బిఈఎంఎల్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే వచ్చాయి. సో మీకు ప్రతి సంవత్సరం శాలరీ కూడా అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉండడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఫ్రెషర్స్ అయినా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేయరనమాట. సో మీకు గేట్ స్కోర్ కార్డ్ కూడా అయితే అవసరం లేదు. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బిఈఎంఎల్ లిమిటెడ్ నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీ అందరికి తెలిసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, సో కేజీఎఫ్ సినిమా చూసే ఉంటారు. సో దానికి సంబంధించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏరియాలో ఉండే ఈ సంస్థలు అయితే మనకి ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కేజీఎఫ్ కాంప్లెక్స్, బిఈఎంఎల్ నగర్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పింది. సో ఇదైతే ఆ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంస్థ అన్నమాట. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ అయితే మనకి ట్రైన్స్ ఉంటాయి చూసారా, రైల్వే ట్రైన్స్, తర్వాత మెట్రో ట్రైన్స్, ఇవన్నీ ఉంటాయి చూసారా. సో వాటికైతే వీళ్ళైతే హెవీ మోటార్ కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్, అలాగే అన్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత వందే భారత్ స్లీపర్ ట్రైన్స్, ఇవి తర్వాత మెట్రో రైల్ కోచెస్, హై మొబిలిటీ అండ్ ఆర్మర్డ్ వెహికల్స్, ఇవన్నీ కూడా అయితే వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు. సో మన ఇండియాలో సో ఇక్కడ వీటికి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ 21 జనవరి నాడైతే మనకి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు, ఎలాంటి ఎగ్జామ్ కూడా మీరు రాయక్కర్లేదు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి డైరెక్ట్ గా మీరు జాబ్ కి సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు బిఈఎంఎల్ టెక్నికల్ గేట్ ఈఎం డివిజన్ బిఈఎంఎల్ కేజీఎఫ్ కాంప్లెక్స్ కి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో మార్నింగ్ 9 కల్లా అయితే మీరు అక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఫిక్స్డ్ టెన్యూర్ అయితే ఉంటుందన్నమాట. పీరియడ్ ఆఫ్ 1 year ఎక్స్టెండెడ్ అప్ టు 3 years వరకు మీకు మొత్తం 4 years అయితే ఎక్స్టెండ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 4 years పాటు మీకు జాబ్ అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి పోకుండా సో కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పే స్కేల్ చూస్తున్నట్లే ఫస్ట్ ఇయర్ 28,000 ఇస్తారు పర్ మంత్, తర్వాత సెకండ్ ఇయర్ అయితే 31,000 ఇస్తారు పర్ మంత్, తర్వాత థర్డ్ ఇయర్ 34,000, ఫోర్త్ ఇయర్ 37,500 అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మీకు 11,000 రూపీస్ అయితే మీకు యాన్యువల్లీగా ఎవ్రీ ఇయర్ గా మీకు ఇంకా ఎక్స్ట్రా కూడా అయితే ఇస్తారనమాట. ఎందుకంటే యూనిఫామ్ స్టిచ్చింగ్ అని చెప్పి, తర్వాత కన్వీనియన్స్ చార్జెస్ అని చెప్పి, మెడికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ప్లాన్, ఇవన్నీ అన్ని కలిపి 11,000 ఇంకా ఎక్స్ట్రా మీకు పే చేస్తారనమాట ప్రతి ఇయర్ కూడా. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకుని జాబ్ నోటిఫికేషన్ లో ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదవండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఎక్స్ట్రా అయితే ఉంటుంది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇంకా 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి మేనేజ్మెంట్ రిజర్వ్స్ అయితే చేస్తారనమాట. సో పర్సంటేజ్ బేస్డ్ ఆన్ రెస్పాన్స్, పర్సంటేజ్ వైజ్ గా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు అని కూడా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో బిఈఎంఎల్ అప్లికేషన్ ఫామ్, సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, ఏజ్, తర్వాత మీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. ఇది డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో మీరు ఎలాంటి అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయక్కర్లేదు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఉంది అనమాట. సో మీరు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్ లో కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 0 to 2 years అని ఉంది. సో 0 year ఉంది కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు.
అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో కాబట్టి మనకి సంబంధించిన రైల్వే ట్రైన్స్ ఇంజిన్స్, తర్వాత మెట్రో ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మనకి ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట ఇవి. సో టెంపరరీ జాబ్స్, కాకపోతే మీకు ఒకవేళ ఉంటే 4 ఇయర్స్ పాటు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తాన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది కాబట్టి మీరు అక్కడ నుంచి ఈ ఫామ్ మొత్తాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 పేజెస్ ఉన్నాయి. 6 పేజెస్ అంతా అప్లికేషన్ ఫామ్ కింద అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇదంతా ఫిల్అప్ చేసి మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇందాక చెప్పిన విధంగా అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకుని, తర్వాత జిరాక్స్లు కూడా అయితే తీసుకుని మీరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. 4 ఇయర్స్ పాటు మీకు సాలరీస్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మనకి ఇదైతే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బిఈఎంఎల్ సంస్థ కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.